మీకు తెలుసా? సినిమా థియేటర్‌లో ఏ ప్లేస్‌లో కూర్చొని సినిమాని చూస్తే మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ కలుగుతుందో? ఆబ్వియస్లీ మీలో చాలామంది కార్నర్ సీట్స్ అనుకుంటారేమో! అస్సలు కాదు. కార్నర్ సీట్స్ గాని, మీరు బ్యాక్ సైడ్‌లో అంటే లాస్ట్ సీట్స్ ఉంటాయి కదా! ఆ సీట్స్‌లో గాని కూర్చొని చూస్తే మీకు కూర్చోడానికి కంఫర్టబుల్‌గా ఉంటుందేమో గానీ, మీరు సినిమా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మాత్రం కంప్లీట్‌గా ఫీల్ అవ్వలేరు. అదే మీరు గనక మూవీ థియేటర్స్‌లో ఉండే సెంటర్ సీట్స్‌ని గనక ప్రిఫర్ చేస్తే, మీకైతే సినిమా అనేది మంచి ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది. ఎందుకంటే, మనకి సౌండ్ అనేది చాలా అంటే చాలా క్వాలిటీగా వినిపిస్తుంది. అండ్ అలాగే పిక్చర్ కూడా చూడడానికి చాలా అంటే చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఈ మాట నేనొక్కడినే చెప్తున్నది కాదు. పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అండ్ అలాగే చాలా మంది మూవీ టెక్నీషియన్స్ అండ్ అలాగే మూవీకి వర్క్ చేసిన వాళ్ళు కూడా మాక్సిమం ఈ సెంటర్ సీట్స్‌నే ప్రిఫర్ చేస్తారు. దీనివల్ల ఆడియో అనేది బ్యాలెన్సింగ్‌గా వినిపిస్తుంది. అండ్ అలాగే విజువల్స్ అనేవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తాయి. సో, ఎప్పుడైనా మీరు గనక సినిమాకి వెళ్తే ఒకసారి ట్రై చేయండి ఈ సెంటర్ సీట్స్‌లో కూర్చొని. అది మీకు సినిమా బావుంటే ఆబ్వియస్‌లీ మీకు ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. సినిమాయే బాలేకపోతే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మనం ఏం చేయలేం మరి. మీకు ఈ విషయం తెలుసా? 8 గంటల పని టైమ్ గురించి. మనకి సాధారణంగా రోజులో 24 గంటలైతే ఉంటాయి. మన జీవితం అనేది చాలా హ్యాపీగా, సాఫీగా సాగిపోవాలంటే ఆ 24 గంటల సమయాన్ని 3 8లుగా డివైడ్ చేసుకోవాలి. ఆ 8లో ఒక 8 గంటలు మాత్రం కంప్లీట్‌గా స్లీప్ అన్నమాట. మీరు గనక మీ ఫ్యూచర్ మీద మంచిగా ఫోకస్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ కింద అయితే కన్వర్ట్ చేయాలి. ఇంకా రిమైనింగ్ 8 అవర్స్ ఉన్నాయా? అవి మీ ఫ్యామిలీ, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్సెట్రా ఇంకా మీ మీ యొక్క తదితర విషయాలకి మీరు ఆ రిమైనింగ్ 8 అవర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ విషయం ఇప్పుడు మనలో చాలా మందికి తెలిసుండొచ్చు గానీ, మొట్టమొదటిసారిగా దీన్ని ప్రతిపాదించింది మాత్రం బ్రిటన్‌కి చెందిన పారిశ్రామికవేత్త అయిన రాబర్ట్ అవెన్. ఈయన 1817లో తన టెక్స్‌టైల్ మిల్లులో పనిచేసే కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అలవాటు చేశాడు. మరి మీలో ఎంతమంది ఈ 3, 8ల విధానాన్ని పాటిస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మనలో చాలామంది యాక్టర్స్ అనంగానే వీళ్ళు డబ్బుల కోసమే యాక్ట్ చేస్తారు అనుకుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే యాక్టర్ మాత్రం చాలా అంటే చాలా ప్రొఫెషనల్ యాక్టర్ అనే చెప్పాలి. హాలీవుడ్ నటుడైన డానీ ట్రెజో తను నటించే సినిమాల్లో ఒక కండిషన్ అయితే పెట్టేవాడు. అదేంటంటే ఆయన ఒకవేళ ఆ సినిమాలో విలన్ క్యారెక్టర్ కనుక చేయాల్సి వస్తే ఆ క్యారెక్టర్‌ని ఎండ్‌కొచ్చేసరికి ఫినిష్ చేసేయాలి. అంటే చంపేయాలి. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా సరే అంతమైపోతాడు అని చూపించడం తన యొక్క ఉద్దేశం అంట. అందుకనే తను నటించే ప్రతి సినిమాలోను కూడా విలన్ రోల్ గనుక ఉంటే ఖచ్చితంగా ఫినిష్ అయిపోతాడు. అంటే ఐ మీన్ చనిపోతే మాత్రమే ఆ సినిమాలో యాక్ట్ చేసేవారంట. వియత్నాంలో ఒక గుహ ఉంది. ఆ గుహ పేరు హాంగ్ సన్ డూంగ్. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. దాదాపుగా 9 కిలోమీటర్లు పొడవుంటుంది ఈ గుహ. ఈ గుహ లోపల ఒక పెద్ద అడవితో పాటుగా నది కూడా ఉంది. చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మీకు ఈ పక్షి గురించి తెలుసా? ఈ పక్షి పేరు హుడెడ్ పితోహుయి. ఇది ప్రపంచంలోనే విషపూరితమైన ఏకైక పక్షి జాతి. ఈ పక్షి జాతి న్యూజినియాలోని కనిపిస్తది. వీటి రెక్కలు, చర్మం పైన హానికరమైన రసాయన పదార్థాలు ఉంటాయి. మీరెప్పుడైనా గమనించారా? చాలా వరకు కార్టూన్ పాత్రల్లో చేతులకి కేవలం 4 వేళ్ళు మాత్రమే ఉంటాయి. ఎందుకని ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే మనం కార్టూన్ యానిమేషన్ చేసేటప్పుడు 5 ఫింగర్స్ కంటే 4 ఫింగర్స్ ఉంటే వాటిని యానిమేట్ చేయడానికి ఈజీగా ఉంటుందని. మీకు తెలుసా? ఈ ప్రదేశంలో చెత్తిస్తే భోజనం ఫ్రీ అని. మన దేశంలోని భోపాల్‌లోని ఒక హోటల్ ఉంది. దాని పేరు కచారా కేఫ్. అంటే దీనికి తెలుగులో అర్థం చెత్త హోటల్ అని. ఇదేంట్రా ఇది హోటల్‌కి చెత్త హోటల్ అని పేరు పెట్టారా అని అనుకుంటున్నారా? అసలుగా అది ఇక్కడే ఉంది. యాక్చువల్‌గా దీనికి ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే ఈ హోటల్‌లో చెత్తను తీసుకొస్తే అంటే ఇంట్లో ఉండే ప్రతీది కాదు. అంటే మనం కూరగాయలు తరుగుకునే చెత్త అలాంటివి కాదు. అంటే పాత న్యూస్ పేపర్‌లు గాని, కార్డ్‌బోర్డ్‌లు గాని, విరిగిన చార్జర్‌లు, ప్లాస్టిక్ బాటిల్‌లు ఇలా రీసైక్లింగ్‌కి యూజ్ అయ్యే ఏవైనా ఐటెమ్స్ ఇలాంటి చెత్తను గనుక తీసుకొచ్చి ఇస్తే దాన్ని వెయిట్ చూసి దానికి తగినంత కచారా కరెన్సీని జమ చేస్తారు. దాంతో ఆ కేఫ్‌లో దొరికే టీ, టిఫిన్‌లు లేదా స్టేషనరీ ఐటెమ్స్ కూడా ఉంటే వాటిలో మీకు నచ్చిన వస్తువులు గాని, సరుకులు గాని కొనుక్కోవచ్చు. మరి ఈ కచారా కేఫ్ అదే చెత్త హోటల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పేయండి. బేసిక్‌గా ఇప్పటివరకు మనం చిన్న పిల్లల కోసమో, లేదంటే చదువు రాని వాళ్ళ కోసం చదువు చెప్పడానికో పాఠశాలలు పెట్టడం వినుంటాం. కానీ ఆఫ్రికాలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో భర్తల కోసం 20 స్కూల్‌లు రన్ చేస్తున్నారు. అందులోని 300 మందికి పైగా టీచర్స్ వర్క్ చేస్తున్నారు. అయితే ఎక్కడైనా బడులుంటాయి. ఇదేం వింత అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్. ఇక్కడ ఉండే విద్యార్థులు పెళ్లైన భర్తలు. ఇక్కడ పాఠాలు చెప్పే టీచర్స్ ఇదే స్కూల్‌లో చదువుకున్న స్టూడెంట్స్ అన్నమాట. ఇదేంటి భలే వింతగా ఉంది అనుకుంటున్నారా? ఈ బడుల్లో భర్తలకు ఏం నేర్పిస్తారంటే ఇంటి పనుల్లో భార్యకి ఎలా సాయం చేయాలి, పిల్లలకి స్నానం ఎలా చేయించాలి, అన్నం ఎలా తినిపించాలి, వాళ్ళని ఆడిపించడం ఎలా, ఇల్లు తుడవడం ఎలా వంటివి నేర్పిస్తూ ఉంటారు. ఇదేదో సంస్కృతో లేదా వాళ్ళకో ఆనవాయితో కాదు. గతంలో ఈ దేశంలో మాతా శిశువు అంటే తల్లి బిడ్డల మరణాలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి.
దీనికి గల ముఖ్య కారణం మగవాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీ. ఇది తెలుసుకున్న WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. వీళ్ళందరినీ కాపాడడానికి వీళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే వెతికింది. వీళ్ళందరికీ స్కూల్ పెట్టి ఆ స్కూల్లో టీచర్స్ ని పెట్టి వాళ్ళ టీచర్స్ ని మళ్ళీ వాళ్ళకే టీచర్స్ అయ్యేలాగా దీనికి పరిష్కారంగా మగవాళ్ళకి ఈ విధమైన స్కూళ్ళను స్టార్ట్ చేసింది WHO. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. సాధారణంగా కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో నేను మీకు మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అది మీ అందరికీ తెలిసిందే. అండ్ అలాగే మన దేశంలోని కుక్కలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్ ద సెన్స్ కుక్కల ప్రియులు చాలా మంది ఉన్నారు. అంటే మనుషుల కంటే ఎక్కువగా కుక్కల్ని ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ విశ్వాసానికి గుర్తుగా మనుషులు వాటికి పండగ చేస్తారని మీకు విషయం తెలుసా? అయితే ఈ సంస్కృతి మన దేశంలో అయితే కాదు కానీ మన పక్క దేశమైన నేపాల్లోని కుకర్ తిహార్ అనే పేరుతో ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక పండగ చేస్తారు. అది అక్టోబర్ నెలలో చేస్తారు. ఆ రోజున తమ ఇంట్లో ఉండే పెంపుడు కుక్కలతో పాటు వీధి కుక్కలకు కూడా నుదుటి బొట్టు పెట్టి మెడలో పూలదండ నేస్తారు. ఆ రోజు వాటికి మాంసం, పాలు, గుడ్లు వంటి మొదలైన రుచికరమైన భోజనాలు వండి పెడతారు. ఈ దేశంలో ఉండే ప్రజలే కాకుండా పోలీసులు పెంచుకునే పోలీస్ కుక్కలు ఉంటాయి కదా, వాటికి కూడా ఈ పండుగని సెలబ్రేట్ చేస్తారు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు కదా, అది ఇదేనేమో మరి.